మంత్రి లోకేష్ ముఖ్య అనుచరుడిని అంటూ ఒక వ్యక్తి తిరుపతికి చెందిన కార్పొరేటర్లను టీడీపీలో చేర్చే పనిలో పడ్డాడు. అధికారం లేనిదే ఎవరూ రాజకీయాల్లో కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు. అధికార పార్టీలో ఉండడానికే గల్లీ నాయకులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లపై ఆపరేషన్ ఆకర్ష్కు సదరు వ్యక్తి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో పార్టీ మారను కుయ్యో మొర్రో అని చెబుతున్న తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి తాను లోకేష్ రెడ్ బుక్ ప్రతినిధిగా పరిచయం చేసుకున్నట్లు తెలిసింది. టీడీపీలో చేరాలని ఆ వ్యక్తి ఒత్తిడి చేశారని సమాచారం. అయినప్పటికీ మేయర్ మాత్రం పార్టీ మారేది లేదని తేల్చి చెప్పినట్లు తెలిసింది. మరోవైపు కార్పొరేటర్లను లోకేష్ దగ్గరికి తీసుకువెళ్లి టీడీపీలో చేర్పిస్తారని నమ్మబలుకుతున్నారు. కొంతమంది వైసీపీ కార్పొరేటర్లను టీడీపీ జనసేనలో చేర్చుకోవడానికి సంబంధిత ముఖ్య నాయకులు ఆసక్తి చూపడం లేదు. అలాంటి నాయకుల్ని ఇటీవల లోకేష్ రెడ్ బుక్ ప్రతినిధి మంత్రి రాంప్రసాద్ రెడ్డి దగ్గరికి తీసుకువెళ్లాడు. మదనపల్లెకు చెందిన ఆ వ్యక్తి తిరుపతి రాజకీయాల్లో చక్రం తిప్పుతూ ఉండడంపై స్థానిక టీడీపీ జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీవీ డిబేట్లలో కనిపిస్తూ లోకేష్ కు మరీ దగ్గర మనిషిగా ప్రచారం చేసుకుంటూ వైసీపీ కార్పొరేటర్లను టీడీపీలో చేర్పిస్తానని బేరాలు ఆడటంపై తిరుపతి టీడీపీ జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే తామెందుకు రాజకీయాలు చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. తిరుపతి జనసేన టీడీపీ నాయకులకు సంబంధం లేకుండా వైసీపీ కార్పొరేటర్లను నేరుగా మంత్రులతో కలుపుతూ ఉంటే ప్రేక్షక పాత్ర పోషించాల్సి వస్తుందని వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కావాలో సదరు రెడ్ బుక్ ప్రతినిధి కావాలో జనసేన టీడీపీ అగ్రనాయకులు తేల్చుకోవాలని వాళ్ళు అంటున్నారు.